హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిన్న పిల్లలకి అంటే 6 months కంప్లీట్ అయినప్పుడు ఫుడ్ పెడతాం కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. మనం స్టార్టింగ్ పెడతాం కాబట్టి అన్ని పప్పులు ఏం యూజ్ చేయకుండా ఓన్లీ పెసరపప్పుతోనే చేయాలి. సో అది కూడా కొద్దిగా క్వాంటిటీతోనే చేయాలి. మనం ఫస్ట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఒక పిడికెడు బియ్యం తీసుకుంటే ఒక పిడికెడే పెసరపప్పు తీసుకోవాలన్నమాట. చేతితోనైతే కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పేసి అలా చెప్తున్నాను. ఒక పిడికెడు బియ్యము ఒక పిడికెడు పెసరపప్పు తీసుకొని 1 గంట సేపు పాటు నానబెట్టేసుకోవాలి. అండ్ అట్లానే నేనైతే ఇక్కడ 2 బాదం పప్పులు వేస్తున్నాను. మీరు వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ వేయొద్దు, వాళ్ళకి అరగదు కాబట్టి, అందుకే నేను 2 పప్పులు వేస్తున్నాను. అవి మంచిగా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకొని మంచిగా ఫ్యాన్ గార్డ్కి లేదా ఎండొస్తే ఎండలో మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత అవి మళ్ళీ ఆరినాక ఒకసారి మంచిగా తుడుచుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలకు కదా అరగదు, మళ్ళీ కడుపు నొప్పి కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది చల్లారబెట్టేసుకొని అప్పుడు మిక్సీలోకి వేసుకొని సన్నగా మరీ బరక కాకుండా మొత్తం పౌడర్ లాగా పట్టేసుకోవాలి. పట్టేసుకొని దాన్ని కొన్ని వాటర్ పోసుకొని వేడి వాటర్లా ఉడకబెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీయే, కాకపోతే పిల్లల కోసం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. వండే ప్రాసెస్ నెక్స్ట్ వీడియో.